అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రెడిషనల్ ద్వారకామాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలని సోడా ఉపయోగించకుండానే రుచికరంగా పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. మనం వీడియో చూడడానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పదండి వీడియో చూద్దాం. ఇవి కడిగి తీసుకున్న మిరపకాయలు, మనం మిర్చి బజ్జీ కోసం కడిగి తీసుకున్నాం ఈ మిరపకాయలని. ఇవి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఈ మిరపకాయలలో స్టఫింగ్ పెట్టుకోవాలి కదా, అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఈ గింజలని తీసేసుకోవాలి. తీసుకున్న ఒకటే, తీయకపోయినా ఒకటే. ఏ కారం ఉంటాయి తీయాలి, ఏమొద్దు తీయం కాదు. సరే, కొన్ని తీద్దాం, కొన్ని అట్లనే పెడదాం. ఇవైనా మిరపకాయలు కారం లేవు, అందుకనే తీయని అంటుంటాను. నేనేమో తీయమని చెప్తున్నా. ఇట్లా ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం. గింజలు కొన్ని తీసినాం, కొన్ని ఉంచినాం. అట్లనే దీంట్లో స్టఫింగ్ కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు రోట్లో కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని దంచుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని కడిగేసిన. ఇవి కొన్ని వాటర్ నానబెట్టుకోవాలి. ఇది దంచేలోపు ఇది నానుతుంటుంది. తర్వాతకి వేసేసుకుందాం. లాస్ట్లో వేసి కొంచెం ఉప్పు వేసుకొని తీసేద్దాం. కొంచెం ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోరు ఉప్పు. ఇది దంగట్లేదు, అందుకనే వేసుకుంటున్నా. లాస్ట్కైనా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఉప్పు వేస్తే మంచిగా దంగుతుందని వేసిన. ఇప్పుడు చింతపండు వేసుకుందాము. వాటర్ అనేది కొంచెం 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 పోద్దాం తర్వాతకి. ఇప్పుడు కొన్ని పోస్తా, మరి ఎక్కువ పోసి కూడా దంగది. చింతపండు మొఖం మీద జిల్లుతుంది, అందుకనే కొన్ని 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 పోసుకోవాలి. పేస్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగాని వాటర్ వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాం. ఇంకా పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచాలి. ఒక దాంట్లో తీసుకో, ఇక దంగిపోయింది. ఒక దాంట్లో తీసుకో. ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇదే విధంగా మంచిగా పెట్టాలి అంతా స్టఫింగ్ అనేది. కొంచెం లోపలికి కానీ ఇట్లా ఒత్తినట్టు పెట్టు. ఈ విధంగా లోపలికి కొంచెం ఒత్తినట్టు పెట్టుకున్నట్టయితే మనము ఆయిల్లో వేసుకున్నా కానీ ఊడిపోకుండా మంచిగా వస్తుంది. ఇదే విధంగా అన్ని పెట్టాలి. ఈ విధంగానే అన్ని మిరపకాయలకు పూర్ణం పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకొని మనం బజ్జీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మిర్చి బజ్జీలోకి మనం పిండి కలుపుకుందాం. 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాం. కొంచెం వాము, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా వేసుకుంటున్నాం. ఒకసారి ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఇగో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మేము సోడా యూజ్ చేయట్లేదు.
ఎగ్ వైట్ సోడా వేస్తే బజ్జీ అనేది మంచిగా వస్తుంది. ఎగ్ వైట్ సోడా వేసుకోవాలి. ఎగ్ వైట్ సోనా వేసుకోవాలి. బజ్జీ అనేది మంచిగా పొంగుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అది వేసుకోవద్దు, కౌసు వాసన వస్తుంది కాబట్టి. వేసుకొని పిండిని ఒకసారి మంచిగా కలపాలి. సోడా వేసుకున్న దానికంటే మంచిగా పొంగుతాయి బజ్జీలు, టేస్ట్ కూడా మంచిగా వస్తాయి. మనము హోటల్లో తింటాం కదా, ఆ విధంగా టేస్ట్ రావడం జరుగుతుంది, మంచిగా ఉంటాయి. అందుకనే ఎగ్ వైట్ సోనా వేసినాం ఇక్కడ మేము. పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని పొయ్యి పైన ఈ విధంగా కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూద్దాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. ఈ విధంగా మిరపకాయలు పిండిలో డిప్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత మలుపుకోవాలి. ఎమ్మటే మలపకండి, ఒక్కొక్కటి ఈ విధంగా మలుపుకోవాలి. చూడండి బజ్జీలు అనేది ఏ విధంగా ఉబ్బుతున్నాయో, ఎంత బాగా ఉబ్బుతున్నాయో చూడండి. కోడిగుడ్డు తెల్లసొన వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఒకసారి వేసుకుందాం. ఒకేసారి వేడి చేసినట్టయితే సరిగ్గా లోపల ఉడకదు, అందుకని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ రెండోసారి ఒకసారి వేపుకుందాం. ఇప్పుడు ఇంకొన్ని బజ్జీలు వేసుకుందాం. ఈ బజ్జీలని మళ్ళొకసారి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేడి చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి మిరపకాయ బజ్జీలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ మిరపకాయ బజ్జీలు వేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం ధనియాల పిండి మసాలా వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మిరపకాయ బజ్జీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, ఎంత మంచి స్ట్రెచ్చర్లో వచ్చిందో. మీకు కూడా ఇదే విధంగా రావాలంటే మేము చెప్పిన మెథడ్ని ఫాలో అయి చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఏ విధంగా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే మొదటగా చూడవచ్చును. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ అండి.